దురదృష్టకరం ఏంటంటే కొమరయ్య గారు గెలుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వార్ వన్ సైడ్ లెక్కనే గెలుస్తున్నారని చెప్పి గుర్తించినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై ఇక్కడ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుస్తున్నామని చెప్పి భావించిన తర్వాత కనీసం అభ్యర్థిని నిలుపలేని స్థితిలో ఉన్నటువంటి చేవచచ్చిన పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ లు కొమరయ్య గారిని భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలని చెప్పి ఇద్దరు ఒకటై ఇలా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవద్దు, గెలిస్తే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 3వ విజయం. 8 ఎమ్మెల్యేలు గెలిచాం కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో 8 ఎంపీలు గెలిచాం. అదే కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీ గెలిచాం. రేపో ఎల్లుండో ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తాము అన్న విశ్వాసం నమ్మకం మాకుంది. కాబట్టి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి రెండు పార్టీలు ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే. గతం చెప్తున్నాం మేము, ఈ రెండు పార్టీలు ఒకటే. ఈ రెండు పార్టీలు ఓరికొరు సహకరించుకున్నాయి. టీచర్స్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్లు లేరు కాబట్టి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఇద్దరు ఒకటై మా ప్రత్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన విషయం వాస్తవం. కాబట్టి వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా వాళ్ళ గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మా కార్యకర్తలకు ఒక భరోసా, మా కార్యకర్తల కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది, మా కార్యకర్తలకు నమ్మకం విశ్వాసం ఏర్పడేది. రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ రోజులే. తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామరాజ్యం రావడానికి ఇది ఒక సంకేతం. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉండరనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం, మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకొని విర్రవీగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం ఇది. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు విశ్వాసం నమ్మకం. కాబట్టి రేపు ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్న విశ్వాసం నమ్మకం ఉంది. నిజంగా మా కార్యకర్తలు నిజంగా గొప్ప కార్యకర్తలు. ఇటువంటి కార్యకర్తలు పార్టీలో మేము ఉండడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారు, నిజంగా కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్. కాబట్టి ఈ గెలుపులో కొమరయ్య గారు వారి అనుచరులు చాలా కష్టపడి పనిచేశారు. చాలా మా నాయకులందరూ కూడా, మా పాయాల శంకర్ గారు ఇక్కడ ఉన్నారు, మా ఇన్వెస్టర్ గారు, మాజీ శాసనసభ్యులు, మా మేయర్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు, మా సంగప్ప గారు టీచర్స్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్, మా సంగప్ప గారు, మా సంజయ్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఇట్లా చాలా మంది నాయకులు ఉన్నారు. దాంతోపాటు తపస్ ఇవాళ టీచర్స్ సమస్యల మీద కొట్లాడాల్సినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కుమ్మగాస్తున్నాయి. కాబట్టి ఇవాళ మా సమస్యలను పరిష్కరించేది రాజకీయాలకు అతీతంగా ఉన్నది తపస్ మాత్రమే మా సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పి ఒక విశ్వాసం నమ్మకం ఇలా ఉపాధ్యాయ వర్గం లోపల ఉంది. కాబట్టి తపస్ బలపరిచిన, తపస్ మద్దతు తెలిపినటువంటి కొమరయ్య గారి గెలుపు సాధ్యమైంది. ఇవాళ పీఆర్టీతో పాటు దానికి మద్దతు తెలిపిన అన్ని సంస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఉపాధ్యాయ వర్గానికి అప్పీల్ చేస్తున్నాం, మీరు తపస్సులో చేరండి, తపస్సు బలపరచండి. ఇలా మాలాంటి కార్యకర్తలం అందరం కూడా నీతి నిజాయితీ పద్ధతిలో జాతీయవాదంతో ఉన్నటువంటి తపస్సుకు మేము అండగా ఉంటాం. తపస్సులో అందరు చేరాల్సిందిగా, తపస్సు బలపరచాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ